హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. బాహుబలి ద బిగినింగ్లో తమన్నా రోల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందులో అనుష్క కేవలం కొద్దిసేపు మాత్రమే కనిపిస్తుంది. కానీ తమన్నా అలా కాదు. ప్రారంభం నుండి చివరి వరకు తన నటనతో అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి ఫస్ట్ పార్ట్కి తమన్నానే హైలైట్ అయింది. ఇక బాహుబలి ద కంక్లూజన్లో కూడా తమన్నా రోల్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట. మరీ ముఖ్యంగా ప్రభాస్తో సమానంగా క్లైమాక్స్ సీన్స్లో యుద్ధం చేసిందట. అందుకోసం గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు కూడా నేర్చుకుని బాగా కష్టపడిందట. మొదట్లో చిత్ర యూనిట్ క్లైమాక్స్లో తమన్నా యుద్ధ సన్నివేశాల మీద ఎక్కువ ఫోకస్ చేశారట కూడా. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. బాహుబలి సెకండ్ పార్ట్లో తమన్నా మొత్తం మీద నిమిషమున్నర మాత్రమే కనిపిస్తుంది. ఇక తన కష్టమంతా వృధాగా పోయింది. ముఖ్యమైన క్లైమాక్స్ సీన్స్ని పూర్తిగా డిలీట్ చేసేశారు. దీంతో తమన్నా షాక్ అయిందట. ఫస్ట్ పార్ట్లో లానే సెకండ్ పార్ట్లో కూడా తన రోల్కి బాగా పేరొస్తుందని, ఇంకా చెప్పాలంటే సెకండ్ పార్ట్లో తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని భావించింది. అందుకే ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది. కానీ అందుకు భిన్నంగా తన రోల్ని పూర్తిగా లేపేయడానికి గల కారణమేమిటో అర్థం కాక చాలా సతమత పడిపోతుందట. ఈ విషయమై రాజమౌళితో చర్చించిందట. రాజమౌళి చెప్పిన సమాధానానికి ఎంతో హర్ట్ అయిందట. ఇంతకీ ఈ చిత్రంలో తమన్నా సీన్స్ తీసేయడానికి అసలు కారణం గ్రాఫిక్స్ సరిగ్గా కుదరకపోవటమే. ఇదిలా ఉంటే బాహుబలి 2 ప్రమోషన్స్కు తమన్నాను అవాయిడ్ చేశాడట రాజమౌళి. దీంతో మరింత హర్ట్ అయిందట. ఈ విషయాలన్నీ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నానే స్వయంగా తెలిపింది. కానీ ఇప్పుడు మాట మార్చి అలాంటిదేం లేదు, వేరే షూటింగ్తో బిజీగా ఉండటం వల్ల నేనే ప్రమోషన్స్కి రాలేకపోయాను అని చెప్పిందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.